ఈరోజు మనం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత గోపీనాథ్ గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడండి. జూబ్లీహిల్స్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది ఒకప్పుడు అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గారి పేరు. ఆయన జూన్ 8, 2025న హార్ట్ అటాక్తో మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన భార్య సునీత గోపీనాథ్ గారు భర్త లెగసీని ముందుకు తీసుకెళ్లాలనే నిశ్చయంతో పొలిటికల్ ఫీల్డ్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి అధికారికంగా అభ్యర్థిని సునీత గారిని ప్రకటించారు. సెప్టెంబర్ 26న కేసీఆర్ గారు స్వయంగా ఆమె పేరుని ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలకు గుర్తుగా ఆయన భార్య సునీత గారిని మేము అభ్యర్థిగా నిలబెడతామని కేసీఆర్ గారు చెప్పడంతో స్థానిక బీఆర్ఎస్ క్యాడర్ అంతా జోస్లోకి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి సునీత గారు ఏంటి అంటే రోజు పాదయాత్రలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు, మీటింగ్లు, మహిళలతో సమావేశాలు అన్నీ తానే చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. పక్కనే కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి లాంటి పెద్ద నాయకులు కూడా ఆమెతో కలిసి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక సునీత గారు ప్రజల్లోకి చెప్పే మాట ఒకటే, నా భర్త ఈ ప్రాంతానికి చేసిన సేవలన్నీ మీరు మరవలేదు. మీరు ఇచ్చిన ప్రేమ, గౌరవం నాకు కూడా దక్కాలి. మళ్ళీ బీఆర్ఎస్ను గెలిపించి జూబ్లీహిల్స్లో అభివృద్ధిని కొనసాగిద్దాం అని చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఆమెకు 3 పిల్లలున్నారు. ఒక కొడుకు మాగంటి వత్సనాథ్, 2 కూతులు అక్షరనాథ్, డిసిరా. కుటుంబం మొత్తం గోపీనాథ్ గారి స్మృతులన్నీ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పాలిటిక్స్ అంటే సూటిగా ఉండదుగా. ఇటీవల అక్టోబర్ 14న సునీత గారు ఆమె కూతుర్లు అక్షర మీద ఓ కేసు నమోదు అయ్యిందని వార్తలు వచ్చాయి. దాంతో మీడియా దృష్టి అంతా మళ్ళీ మాగంటి కుటుంబంపైనే పడింది. ఇదంతా ఎలక్షన్ టైంలో జరగడంతో కొంత పబ్లిసిటీగా మారింది. ఇక రాబోయే నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈసారి సునీత గారికి బీఆర్ఎస్ తరపున టాప్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ కూడా పాపులర్ ఫేసే. మనోహర్ కూడా 2 సార్లు పోటీ చేశారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. బీఆర్ఎస్ సపోర్టర్స్ మాత్రం ఇది గోపీనాథ్ గారి సీటు, సునీత గారినే గెలిపిస్తామని ఫుల్ ఫైర్లో ఉన్నారు. పార్టీ స్ట్రాటజీ కూడా స్మార్ట్గా ప్లాన్ చేశారు. ఒకవైపు గోపీనాథ్ గారి చేసిన డెవలప్మెంట్ వర్క్స్ని హైలైట్ చేస్తూ, ఒకవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని ఫాల్డ్ ఎలిగేషన్స్, ప్రామిసెస్పై సీరియస్గా టార్గెట్ చేస్తున్నారు. మరియు బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం కూడా సునీత గారి క్యాంపెయిన్ వీడియోలతో బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. వీడియోల్లో గోపీనాథ్ గారి పాత ఫుటేజ్, సునీత గారి స్పీచెస్, పబ్లిక్ రియాక్షన్స్ అన్నీ సెంటిమెంట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇప్పుడు సైలెంట్గా ఉన్నప్పటికీ లోపల ప్రజల్లో సునీత గారిపై ఒక సానుభూతి వేవ్ ఉంది. భర్త చేసిన పనులకి మేము గౌరవం ఇస్తాం, సునీత గారిని సపోర్ట్ చేస్తామని చాలామంది చెప్తున్నారు. అయితే రాజకీయాలు కదా, ఇక్కడ సానుభూతి ఒక్కటే చాలదు. గ్రౌండ్ వర్క్, పార్టీ స్ట్రక్చర్, ఫైనల్ ఓటింగ్ డేలో టర్నౌట్ ఇవన్నీ డిసైడ్ చేశాయి ఎవరు గెలుస్తారు అని. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, మాగంటి సునీత గోపీనాథ్ గారు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కొత్త ఫేస్గా, స్ట్రాంగ్ ఉమెన్ లీడర్గా ఎదుగుతున్నారు. భర్త లెగసీని కొనసాగిస్తూ తానే స్వయంగా తన స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ బై ఎలక్షన్స్ మొత్తం తెలంగాణ పాలిటిక్స్ దృష్టిని ఆకర్షించబోతున్నాయి. జూబ్లీహిల్స్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మాగంటి గోపీనాథ్ మళ్ళీ విన్నపించబోతుందా ఈసారి ఆయన భార్య సునీత రూపంలో అనేది మన ముందు తెలుస్తుంది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.